హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి నేను ఒక చిన్న పాట పాడతానా. మరి మంచిగా ఉన్నదో లేదో నాకే తెలియదు, నాకైతే రాగం రాదు, కానీ నేనైతే ఒక పాట పాడేస్తున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్, మనకు వచ్చిన పాట మనమే పాడుకోవాలి, కానీ మనం స్టేజ్ ఎక్కలేము, మనం పాడలేము. కాబట్టి ఎవరు కచ్చుకుంటే వాళ్ళు పాట పాడేసుకోవచ్చు. ఎందుకంటే పాట పాడితే మనకు కొంచెం మనసు అనేది రిలీఫ్గా ఉంటుంది. అందుకనే నేను పాట పాడుతున్నాను ఫ్రెండ్స్. మంచిగా లేకుండా అయితే ఏమనకండి, కన్నా నాకైతే లైక్ చేయండి మంచిగా లేకుండా. కానీ మరి నేను చేసి మరి పాడుతున్నాను ఫ్రెండ్స్. మరి ఇక వినండి కానీ చాకు కాకండి, నవ్వుకోకండి, అంటే కాసేపు నవ్వుకోండి. కానీ లైక్ మాత్రం చేయండి. నా ఛానల్ చూసే వాళ్ళందరికీ చాలా చాలా రుణపడి ఉంటా. కానీ నేను వచ్చేసి ఇప్పుడు నేను పాట స్టార్ట్ చేస్తున్నాను. అది ఏం పాట అంటే మీకు సుత తెలుసు. అది పాట చాలామందికి వచ్చు, కానీ పాడాలంటే ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే పాడితే వాళ్ళకి ఏమనుకుంటారో, రాగం రాలే కదా, పేర్లు పెడతారు, అది ఇది అని అనుకుంటారు. వాళ్ళు పేర్లు పెట్టుకొని ఏమైనా చేసుకొని మనకు వచ్చింది మనం పాడుకోవాలి. అందుకని ఇప్పుడు వచ్చేసి నేను పాడుతున్నాను, వినండి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం వెనుక తనిగింది, తనిగి చిలక అయ్యింది, చిలకే చిటపట పాట తాకి నేల చిలకని వాళ్ళు చెప్పే నా చిలక నీవే రావాలి, నీ రాగాలే ముంబై పాడాలి, రాగాలే ముంబై మోగాలి, రాగాలే ముంబై మోగాలి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం తరిగింది, తరిగి చిలక అయింది, చిలికే చిటపట పాట అయింది, చిటపట పాట తాకి నేల చిలకని వాళ్ళు చెప్పే నా చిలక నీవే కావాలి, రాగాల ముంబై మోగాలి. ఎలా ఉంది ఫ్రెండ్స్ పాట పాడితే? నేను పాడేసిన. అంటే నాకు స్కూల్ పోయినప్పుడు చాలా చాలా నాకు పాడాలనిపించేది, కానీ నాకు స్టేజ్ ఎక్కంత ధైర్యం లేదు. అప్పుడు పాడదామంటే రాగం వస్తుంది, రాగం రాదు అని పాడపోయేది. ఎందుకంటే మనకు మనసులో చాలా పాడాలనిపిస్తుంది, కానీ ఆడికి పోతే మనకు భయం వేస్తుంది. కానీ ఆ భయంతో మనం ఆగిపోయినాం అనుకో, మరి అంతలోనే ఉంటాం. అందుకని ఆ భయంతో ఆగిపోయే బదులు మనకు వచ్చింది ఏదో రాగం రాకపోని, కానీ మనం పాడినామా పాడలేదా అని ఒకటి అది మనకు తెలిసిన విషయం. కానీ మనం ఏది ధైర్యం చేసి పాడింది అయితే ఏది రాదు. ధైర్యం చేసి ముందుకు అడిగేస్తేనే మనం పోగలం. ధైర్యం చేయకుండా అక్కడనే ఆగిపోతే ఆనే అయిపోతాం. ఒక నలుగురు ఏమనుకుంటారో, నలుగురు ఎక్కిరిస్తారో, నలుగురు నవ్వుతారో, నలుగురు తిడతారో, అది ఇదని మనం ఆలోచిస్తే మనం అక్కడనే ఆగిపోతాం. అందుకని దేనికి ఆలోచించకండి. నా వరకైతే నాకు నచ్చింది అయితే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. నాది ఏదైనా మంచిదే, కానీ నాది నచ్చిన వరకైతే నేను చేస్తున్నాను. ఎందుకంటే నేను తప్పు చేస్తే భయపడాలి. మనం తప్పు చేయనప్పుడు దేనికి భయపడవలసిన, మనం నిజాయితీగా ఉంటే సరిపోతుంది. అది మనకు మెయిన్ పాయింట్ మనం చూసుకోవాలి. మనం నిజాయితీగా ఉన్నామా లేదా, మనం చేసే పనుల న్యాయం ఉందా లేదా. ఒకరితో మనకు అవసరం లేదు. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని మనకు అవసరం లేదు. ఎందుకంటే మనం ఏదన్నా రాంగ్ రూట్లో పోతే తప్పు కదా అంటారు కదా అని మనం భయపడాలి. మనం రాంగ్ రూట్లోకి పోతలేము కాబట్టి మనదేం తప్పు లేదు. నేను ఇప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకైతే చాలా చాలా రుణపడి ఉంటాను. నా ఛానల్ చూసి ఇంత ముందుకు పోతున్నారు కాబట్టి మీకు చాలా చాలా రుణపడి ఉండాలి. ఎందుకంటే నా బాధలు, నా కష్టాలు, నా పిల్లల కష్టం, నా కష్టం చూసి ఇంతవరకు నాకు సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి నేనైతే చాలా చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే నా జీవితం ఉన్నంతసేపు మిమ్మల్ని మర్చిపోను ఫ్రెండ్స్. మనం ఉన్నంతసేపు ఎవరైనా అన్నం పెడితే దాన్ని మర్చిపోవద్దు. నేనైతే ఇంతవరకు అయితే ఎవరు సాయం చేసినా కానీ నా మైండ్లో అయితే నేను గుర్తుపెట్టుకుంటా నేను ఉన్నంతసేపు. కానీ నేను రేపు భవిష్యత్తులో ఉండనో నాకైతే మనం గ్యారెంటీ లేం కదా, మనం ఉంటామని గ్యారెంటీ లేదు. కానీ అప్పటి వరకు ఉంటామో ఉండమో మనకు తెలియదు. కానీ నేను ఉన్నంతసేపు అయితే నాకు చేసిన సాయానికి నేను వాళ్ళకు రుణపడి ఉంటాను. చాలా చాలా వాళ్ళకు థ్యాంక్ యూ చెప్తున్నాను. వాళ్ళకు చాలా చాలా రుణపడి ఉంటా. ఇంకా నన్ను ముందుకు తీసుకుపోవడం, నా పిల్లలకు నాకు సపోర్ట్గా ఉండాలి, పేదవాళ్ళకు ఈ దివ్యాంగులకు సపోర్ట్గా ఉండాలి. మీరు సపోర్ట్గా ఉండట్లేనే నా ఫ్రెండ్స్ సపోర్ట్ ఇస్తున్నారు. మాకు సపరేట్ చేసుకుంటారు, నా ఛానల్ బాగా చూస్తున్నారు.
నా ఛానల్ ఇంత ముందుకు తీసుకుపోతారంటే నేను నా ఫ్రెండ్స్కే చాలా చాలా రుణపడి ఉండాలి. నాకు దేశం అంతా ఫ్రెండ్సే, ఎవరైనా ఫ్రెండ్సే. నాకు ఫ్రెండ్స్ మీకు చాలా చాలా రుణపడి ఉంటా. నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ఇంకా నాకు సపోర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఏదైనా కష్టం చేస్తేనే ఫలితం ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని ఏదో మరి ఇక మనం ఇంట్లో ఖాళీగా ఇక నడిచినా నడవరాకున్నా కానీ దివ్యాంగులమైనా కానీ ఏదో ఒకటి చేయాలి కదా. ఆ ప్రయత్నం అయితే చేస్తున్నా. కానీ దీనివల్ల నాకేమైనా ఉపయోగపడితే దేవునికి ధన్యవాదాలు చెప్తా, మీకు ధన్యవాదాలు చెప్తా. మీకు చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్. నాకు దీనివల్ల ఏదన్నా నా పిల్లలకు నాకు ఇంత ఖర్చులకు ఏదైనా సాయం పడుతుందో ఏమో అని ఆలోచిస్తున్నా. సాయం వస్తే చాలు ఈ ఛానల్లో. నాకు వాళ్ళు యూట్యూబ్లో వాళ్ళు అర్థం చేసుకొని, యూట్యూబ్ వాళ్ళు నన్ను అర్థం చేసుకొని నాకు నా పిల్లలకు సాయం చేస్తే చాలు ఫ్రెండ్స్. అంతా తప్పించి నాకు ఏది అవసరం లేదు. ఇంతవరకు మీకైతే నేను చెప్పుకున్న నా బాధలన్నీ మీకైతే చాలా చాలా రుణపడి ఉంటా. చాలా చాలా థ్యాంక్ యూ. బాయ్ మరి ఫ్రెండ్స్.